సిటీవీ న్యూస్ కి స్వాగతం. హిలావరంగల్ ఈద్గాలో తవక్కల్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ఎంఏ జబర్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా కిరాణా సామాన్ కిట్టు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఉర్సు దర్గా పీఠాధిపతి సయ్యద్ ఓబైద్ బాబా, నగర అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నందిరామ్ నాయక్, మిల్స్ కాలనీ సిఐ శ్రీ వెంకటరత్నం పాల్గొని ముస్లిం ప్రజలకు అడ్వాన్స్ గా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ తవక్కల్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్ ఎంఏ జబర్ అభినందిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇక మీదట మీరు బాగా చేయాలని ప్రోత్సహిస్తూ మీరు చేస్తున్న కార్యక్రమం పేద ప్రజలకు ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని అభినందించారు. కార్యక్రమంలో 41వ డివిజన్ కార్పొరేటర్ పోషాల పద్మస్వామి గౌడ్, మాజీ కార్పొరేషన్ సభ్యులు ఎండి చాంద్ పాషా మరియు ట్రస్ట్ సభ్యులు ఎండి ఇంతియాజ్ ఖాన్, సయ్యద్ షబీర్, సలీం, వహీం అహ్మద్, ఎండి సాదిక్ తదితరులు పాల్గొన్నారు. अगर आप लोग शराब की नहीं कर सकते बैठे तो सीधा सीधा फटाफट दे के उधर से भेजते देते खाली साहब आना दोनों जाने का है, आने के साथ ही स्टार्ट कर देते मेहरबानी। फिर वो भगत वगैरह वाले हैं उनको भी दे देते, यहाँ पे कितने जना है बैठ के उन लोगों को भी दे देते। लिहाजा आप मेहरबानी कर डिसिप्लिन मेंटेन करना। आगे आने वाले जो बुढ़े लोग आए हैं उनको पहले जाना देकर उनको भेजिए इंशाल्लाह। यहाँ पे बैठे से उनको 100% चौक नाश्ता కోటవరం ఈద్గాలో పేదలకు రేషన్ కిట్ పంపిణీ తవక్కల్ వెల్ఫేర్ ట్రస్ట్ తరఫున ఈ తవక్కల్ వెల్ఫేర్ ట్రస్ట్ 16 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క సంవత్సరం రంజాన్ నెలలో పేదలకు బట్టల పంపిణీ మరియు రేషన్ కిట్ పంపిణీ, వీరికి పండుగకు సరిపోయే 2 రోజులు రంజాన్ పండుగ అంటే పెద్ద పండుగ ఇది ప్రతి ఒక్క పేదోడు ఉన్నవారు కానీ పేదవాడు కానీ సమానంగా ఉండే పద్ధతిలో ఉన్నవాళ్ళు ధనికులు ఈ పండుగకు చాలా దాన ధర్మాలు చేస్తారు. అందులో భాగంగా మా ట్రస్ట్ ఒకటి ఉంది. మా ట్రస్ట్ భాగంగా నేను మొహమ్మద్ అబ్దుల్ జబ్బార్ తవక్కల్ చైర్మన్గా నేను ఇది 16 సంవత్సరాల నుండి ప్రోగ్రాం చేసుకుంటూ వస్తున్నాను. ఈ ప్రోగ్రాం మేము పేదలకు 1000 మందికి మ్యాక్సిమం మేము రేషన్ కిట్ పంపిణీ చేస్తాం ప్రతి ఒక్క సంవత్సరం రంజాన్ నెలలో. అది షబే ఖదర్కు చేసేది ఉండే, ఆ రోజు ఏమైందంటే వేరే పనులు ఉండి చేయలేక ఇలా 2 రోజులు లేటుగా చేసినాము. ఇవాళ 29 మార్చి 25 ఈరోజు చేయడం జరిగింది. ఇవాళ మేము పేదలకు చాలామందికి టోకెన్గా ఇవ్వడం జరిగింది 2-3 రోజుల నుంచి. ఆ టోకెన్ పద్ధతిలో అందరికీ టోకెన్ ఉన్న వారికి లేని వారికి అందరికీ మేము ఇవాళ రేషన్ పంపిణీ చేసినాము. మేము ఇది ప్రతి ఒక్క సంవత్సరము పేదలకు పంపిణీ చేస్తాము. మరి ఒకటి పేదలకు పెళ్ళిళ్ళకు కూడా మేము నెలకు 4గురికి పెళ్ళిళ్ళకు కూడా ఒక 5,000 ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి పేదవారికి వాళ్ళకు ఏదైనా సామాన్ కావాలంటే 5,000 ఏదన్నా వారికి బిస్తర్ కానీ లేకపోతే తఖత్ కానీ లేకపోతే ఫ్యాన్లు అట్లా బోర్డులు కానీ ఇవ్వడం జరుగుతుంది. అది మేము ఆ పేదలకు ఇచ్చే పెళ్ళిళ్ళకు అది మీడియా కానీ దీనికి కానీ ఇవ్వము. ఈ ఒక ప్రోగ్రాము సంవత్సరంలో ఈ ఒక ప్రోగ్రాము, ఎందుకంటే ఇది 1000-1500 మంది ఉంటారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ గ్రౌండ్లో పెట్టి గ్రౌండ్ వైజ్గా ప్రోగ్రామ్ చేస్తాము. ఈ ప్రోగ్రాం ప్రతి ఒక్క సంవత్సరం చేస్తున్నాము. మేము దేవుడు మాకు ఏమైందంటే మేము సంపాదించిన దాంట్లో ఒక పర్సెంటేజ్ ప్రకారం తీస్తాము. దీనిలో మా సౌదీ బ్రదర్ కూడా ఉన్నాడు, ఖాజా రియాజుద్దీన్, ఖాజా అజరుద్దీన్, ఖాజా షమియుద్దీన్ అని చెప్పి వాళ్ళు అన్నదమ్ములు 4. వాళ్ళు కూడా కొంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఆ 16 సంవత్సరాల నుండి కాంట్రిబ్యూషన్లో మేము చేసుకుంటూ వస్తున్నాం. ప్రతి ఒక్కటి ఈ తవక్కల్ వెల్ఫేర్ ట్రస్ట్ మేము పేదలకు ఇవ్వడం అండర్ ఎలివేట్ పేదలు చాలా స్లమ్ ఏరియా ఉన్నది. ప్రతి ఒక్క పేదవాడు కూడా ఈ రంజాన్ నెలలో కొంత కొత్త బట్టలు తొడిగి కొంత పండుగ రోజు వాళ్ళు తృప్తిగా పండుగ చేసుకునే ఉద్దేశంతో మేము ఇది కిట్టు పంచడం జరుగుతుంది. కాబట్టి ఆ దృష్టి పెట్టుకొని పేదలకి మ్యాక్సిమము చాలామంది పేదలు ఉన్న వారికి చాలా పంచడం జరుగుతుంది. కాబట్టి దేవుడు మాకు సరే మాకు ఇస్తున్నాడు కాబట్టి మేము పంచడం జరుగుతుంది. కాబట్టి
మేము రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని ఇంకా ప్రోగ్రాంను ఇంకా పెద్దగా చేయాలనుకుంటున్నాం. మాకు సహకరించిన అందరికీ నా తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈరోజు ఈ ప్రోగ్రాంను వచ్చిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఈరోజు సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.